రాజ్యాంగ దినోత్సవం జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన ఈ అపూర్వ రోజును స్మరించుకుంటూ రాజ్యాంగంలో నిక్షిప్తమైన విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక సూత్రాల ఆధారంగా భారత ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన పునాది వేశారన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్యం సాధనలో రాజ్యాంగం చూపే దారి దీపమే మాకు మార్గదర్శకమని చెప్పారు. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ రచనా కమిటీ సేవలు స్మరించుకుని రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పాఠశాల విద్యాశాఖ వినూత్నంగా జరుపుతోందన్నారు. రాజ్యాంగం విలువల గురించి చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.